ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో చేరడంతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదిరించుకున్నారు. G7 ట్రిప్ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు తీసుకొస్తున్నారు. వచ్చి రాగానే భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. G7 సదస్సులో ట్రంప్ చర్చలు జరిపారని యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో కీలక ఒప్పందం కూడా చేసుకున్నారని వైట్ హౌస్లో తెలిపింది. కానీ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని అమెరికాకు బయలుదేరారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ పేర్కొంది. ఈ సదస్సు నిన్న సాయంత్రం G7 సభ్య దేశాల నేతలతో ట్రంప్ గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం తాను అత్యవసరంగా తిరిగి వెళ్లాలని, ఇది చాలా ముఖ్యమైన అమెరికా అధ్యక్షుడు ఇతర నేతలకు చెప్పారు. ఈ పరిణామాలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ స్పందిస్తూ ట్రంప్ వెనుదిరగడం సరైన నిర్ణయమే అని అన్నారు. పశ్చిమాసియాతో ఉద్రిక్తతలు చల్లారని, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని G7 నేతలకు పిలుపునిచ్చారు. మరోవైపు అమెరికా రాగానే ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పిస్తోంది. భద్రతా సలహాదారులతో ఆయన అత్యవసర సమావేశం చేపట్టనున్నారు. ఇక వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్లో సిద్ధంగా ఉండాలని భద్రతా మండలిని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. నేపథ్యంలో టెహ్రాన్లో ఉన్న పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే అమెరికా కూడా ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. And this is